సో మనం అనుకున్నట్లుగానే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే బిగ్ బాస్ నుంచి గంగవ్వ సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోయింది. ఎలాగో ఆవిడ నామినేషన్స్లో ఉండదు కాబట్టి ఎలిమినేషన్ ఛాన్స్ లేదు కదా. సో అలాగే జరుగుద్దని గత వారం నుంచి ఏ ట్రోల్స్ కానీ ఏ అనలిస్టులు అందరూ చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మనం కూడా మాట్లాడుకున్నాం. సో అది పక్కన పెడితే అంటే ఆవిడ చెప్పిన రీజన్ కూడా నిజంగా ఆవిడ వెళ్ళాలనుకుంటుందా లేదా వీళ్ళు ఏమైనా ఫోర్స్ చేసి పంపిస్తున్నారా అంటే నిజంగా అయితే ఒక ఫీల్ కనిపిస్తుంది. ఆ ఫీల్ ఆవిడలో కనిపించలేదు. ఏదో వెళ్ళిపోతా చేతులు మంటలు కాళ్ళు మంటలు అని ఏదో చెప్పేసింది. ఓకే వెళ్ళిపోతున్నారు. నాగార్జున కూడా అంటే గత సీజన్స్తో పోలిస్తే నాగార్జున గారు కూడా ఎవరిని కన్విన్స్ చేయడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. మణికంఠనైనా గంగవ్వనైనా. సో అదొకటి అంటే వీళ్ళే అక్కడ ఫైనల్గా చూస్తే ఏమనిపించింది అంటే బిగ్ బాస్ వాళ్ళే ఆవిడని పంపించేయాలనుకున్నారు కాబట్టి ఏదో ఆవిడతో ఇలా చెప్పించి పంపించారని ఒక టాక్. ఇంకొకటి ఏంటి అంటే అసలు మరి ఆవిడని గంగవ్వని కనీసం స్టేజ్ మీదకైనా తీసుకురాలేదు. సరే ఏవి ప్రిపరేషన్ పక్కన పెడితే స్టేజ్ మీదకి తీసుకురాలేదు అంటే దీని వెనక అందరూ ఒక స్టోరీ వస్తుంది మరి సోషల్ మీడియాలో. యాక్చువల్గా ఆవిడ ఏదో అడిగిందని వాళ్ళ మనవరాళ్ళ కోసం ఏదో లాస్ట్ టైం ఈవిడికి ఇల్లు ఇచ్చారు కదా. సో మనవరాళ్ళ కోసం ఇల్లు అడిగింది. దానివల్ల వీళ్ళందరూ సీరియస్ అయ్యారు. నాగార్జున గారు కూడా సీరియస్ అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి గంగవ్వని తీసుకురాలేదు అని సోషల్ మీడియాలో అయితే మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఏమై ఉంటుంది నిజంగా? అయితే గంగవ్వకి సంబంధించి ఆమె గత సీజన్లో వచ్చినప్పుడు ఆమె మొదట తొలి ఆమె ఉన్నంత వరకు కూడా ఆమె చుట్టూనే గేమ్ తిరిగింది. నిజంగా ఆమె థర్డ్ వీక్లోనే ఆమె హెల్త్ బాగాలేనప్పుడు మళ్ళీ నాగార్జున ఆమెని కన్ఫెషన్ రూమ్కి పిలవటము, గంగవ్వ నీ ఆరోగ్యం బాగానే ఉన్నది, అసలు నువ్వు ఉండాలి, లేదనంటే మా అందరిని కూడా ఇంటికి వెళ్ళిపోమంటారు, నువ్వు ఎందుకంటే మొత్తం ఆ సీజన్ అంతా గంగవ్వ మీద ఉంది. మొదట్లో ఫస్ట్ ఏ సీజన్ అయినా 2-3 వారాలు, ఎందుకంటే ఇప్పుడు మనకి సోనియా ఎలిమినేట్ అయిపోయినా కూడా అసలు గేమ్ హైప్ వచ్చింది అని అంటే ఆమె వల్ల వచ్చింది. మొదట్లో ఆమె ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆమె వల్ల హైప్. అలాగే అంటే నెగిటివ్తో వెళ్తున్నారా పాజిటివ్తో వెళ్తున్నారా అన్న పక్కన పెడితే అంతకు ముందు సీజన్లో గీతురాయిలు తిట్టుకుంటా మామూలుగా తిట్టుకునే వాళ్ళు బండబుద్ధులు తిడతారు చూసేవారు. అసలు ఆమెని సంబంధించి ఆ గీతురాయిలు ఉన్నప్పుడు కూడా ఆమెని అలాగే తిట్టుకున్నారు. సో కానీ గేమ్ మాత్రం వాళ్ళ చుట్టూనే తిరిగింది ప్రతి దాంట్లోని. అంటే ఈ సీజన్ లో ఆమె వెళ్ళిపోయిన తర్వాత మణికంఠ చుట్టూనే గేమ్ ప్రతి ఫ్రేమ్ లోని మణికంఠ వీళ్ళే ఉన్నారు. సో అప్పుడు ఏందనంటే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి అవసరం అని అనుకుంటే గనక అవసరమైతే గంగవ్వని బిగ్ బాస్ ఒక ఐసీ రూమ్ పెట్టి అందులో గంగవ్వని పెట్టేసి, ఎలాగో ఇప్పుడు కూడా ఆమె పెద్దగా ఆడట్లేదు కాబట్టి ఆ ఐసీ రూమ్లో నుంచి హాయ్ బాయ్ అని చెప్పేసి ఒక 4-5 డాక్టర్లు పర్యవేక్షణలో ఉంచి గంగవ్వతోటి అమ్మ నువ్వు వెళ్తే ఇంకా మాకు ఇంకా అయిపోయినట్టే, మేము ఆల్రెడీ దుకాణం క్లోజ్లో ఉంది, 10వ వారం వచ్చేసిన కాబట్టి నువ్వు గనక ఇప్పుడు వెళ్ళిపోయేవనుక ఈ మాత్రం కూడా ఉండదు, నువ్వు ఉండాల్సిందే అని చెప్పేసి ఉంచేవారు. అక్కడ ఆమెతో అవసరం లేదు, ఇంకా ఉన్నా లేకపోయినా ఒకటే అని అనుకుంటున్నారు కాబట్టి గంగవ్వని ఖచ్చితంగా పంపించారు. ఆమె వెళ్తుంది అనే కంటే వీళ్ళు పంపించారు అనేదే క్లియర్ గా అక్కడ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అని అంటే లాస్ట్ సీజన్ లో మనం కనుక చూస్తే గంగవ్వ 2-3 సార్లు కెమెరాల దగ్గరికి వచ్చి నాగార్జున వీకెండ్ లో వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నేను ఉండలేకపోతున్నా, నేను ఇంటికి వెళ్ళిపోతా, వాళ్ళ మీద నాకు వాళ్ళు గుర్తొస్తున్నారు, ఫ్యామిలీ గుర్తొస్తుంది, నా బిడ్డ గుర్తొస్తున్నారు, ఆరోగ్యం కూడా సహకరించట్లేదు, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు దాదాపు 2-3 సార్లు మనకు చూపించిందే 2-3 సార్లు చూపించారంటే ఆమె ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిందో వెళ్ళిపోతానని అడిగి ఉన్నదో అర్థం చేసుకోండి. అలా అన్నప్పుడు మళ్ళీ నాగార్జున పిలిచి గంగవ్వ ఎందుకు, నేను ఉన్నాను కదా, నీకు ఏమన్నా అయితే నేను చూసుకుంటాను కదా, నాకు చెప్పు నువ్వు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆమెని సముదాయించి నీకు ఆరోగ్యం ఏం పర్లేదు, డాక్టర్లు అందరూ బాగానే ఉన్నారు అని మాట్లాడి చెప్పేవారు. ఎందుకు గంగవ్వతో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి గేమ్ మొత్తం ఆమె మీద నడుస్తుంది. కానీ ఇక్కడ ఏమైందని అంటే గంగవ్వ ఒక 4th సీజన్ అని అంటే ఒక 4 ఏళ్ళు దాటేసింది, అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆమె అంతకంటే కూడా ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటే వయసు పెరిగినప్పుడు దాదాపు అంత వయసు దాదాపు నాగార్జున కంటే నాగార్జున ఈ ఏజ్తో సమానంగా తక్కువ ఇంకా ఆ ఏజ్ కాబట్టి ఇంకా కాలు మంటలు, వేలు మంటలు, కాళ్ళు లాగటాలు ఇవన్నీ కామన్గా ఉంటాయి. అంటే ఆమె ఆ సీజన్లోనే వచ్చినప్పుడే ఆమె అనారోగ్య కారణంతో వెళ్ళిపోయినప్పుడు ఈ సీజన్లో ఇంకా బాగుంటుందని ఎలాగ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఆమెకి హెల్త్ బాగుండదు అని తెలిసే వీళ్ళు హౌస్లోకి తీసుకోవచ్చు, వీళ్ళు అవసరం కాబట్టి.
నెక్స్ట్ ఏంటంటే 5వ వారం తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన తర్వాత 10వ వారం వరకు ఎలాగో అలాగ లాక్కుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె మనకి తెలిసిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకి అక్కడ ఎపిసోడ్ చూసినప్పుడు కూడా గంగవ్వ నోటి నుంచి నాకు ఒంట్లో ఎలా ఉన్నదని అంటే చేతులు మండుతున్నాయి, కాళ్ళు మండుతున్నాయి అని అన్నది. అది కూడా ఏదో ఎడిటింగ్ ఏదో కట్లాగా చూపించారు. అది అంటే వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ సరిగా ప్రజెంట్ చేయలేదు, చూపించలేదు. అయితే అక్కడ ఆమె మాటల్లో కానీ ఎక్కడా కూడా నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను, గతంలో అడిగినట్టుగా హౌస్లో నుంచి వెళ్ళిపోతాను అనే మాట నాగార్జున క్లియర్గా ఏంది గంగవ్వ మరి ఉంటావా వెళ్ళిపోతావా అని అడిగారు. 2-3 సార్లు మరి కాళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి అంటున్నా, వేలు మంటలు, నువ్వు వెళ్ళిపోతాను అనమ్మ తల్లి అన్నట్టుగానే ఈయన మనకి ఈ లెసన్ ప్లాన్స్ లో చెప్పిస్తున్నట్టుగా చెప్పారు. అలాగా అన్నప్పుడు ఆమె నోటంపడ కూడా నేను వెళ్ళిపోతానండి అని చెప్పేసి అన్నది లేదు. బాగాలేదండి, ఇలాగా కాళ్ళు మంటలు వస్తున్నాయి కొంచెం ఇలాగే మాట్లాడింది. అయితే సడన్గా చూస్తే ఆమె ఇంకా నువ్వు గంగమ్మకి ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమె ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నాము అని అన్నప్పుడు ఆమె డైరెక్ట్గా పంపించేశారు. అయిపోయింది. పంపించేసిన తర్వాత మనం అక్కడ స్టేజ్ మీదకి తీసుకుని రావటము గంగవ్వని, ఆమెతో ఆమె ఏవి వేయటము, ఇదంతా ప్రాసెస్ అంతా ఉంటుంది. కానీ గంగవ్వ విషయంలో అది జరగకపోయేసరికి అమ్మ ఏదో అయిపోయింది అన్నట్టుగానే అనుకున్నారు. అసలు నిజంగానే గంగవ్వని స్టేజ్ మీదకి తీసుకుని వచ్చారే అని అనుకుందాం. ఏమంటదా గంగవ్వ చెప్పు, వాళ్ళు ఎలాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఆటాడుతున్నారు అని అంటే మనకు బిగ్ బాస్ మధ్యలోనే ఉన్నది. ఆ పృథ్వీ ఎలా ఆడుతున్నారంటే ఏముందంటే పృథ్వీని విష్ణుప్రియ ముద్దులెట్టుకుంటున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా అంటే ఆమెకి ఇంకా ఏమి ఎలా మాట్లాడాలా ఏందో లోపల ఇంకేమీ లేనప్పుడు డైరెక్ట్గా ఎలా ఉంటే అలాగే మాట్లాడతారు. ఆ టైంలో కనుక మీ హోస్టింగ్ కూడా ఏం బాగాలేదండి అని చెప్పేసి నాగార్జున ఎక్కడ అన్నా ఉంటుంది. అది కాబట్టి అదే మనకే నచ్చలేనప్పుడు ఆమెకి ఎలా నచ్చింది అక్కడ ఇలా అమ్మో ఈమె ఏమన్నా అంటదేమో అని చెప్పి ఆమె వచ్చి నిజంగానే ఆమెతో ఒక టాస్క్ ఆడించారు అని అనుకుందాం. ఏం ఆడతారు టాస్క్? ఆమె లేదు అని అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఈ పాయింట్లు ఇవి, వాళ్ళకి ఇలా సలహాలు ఇవి అని అంటే ఆమె వచ్చి ఏం సలహాలు ఇస్తుంది. సో ఆమెని స్టేజ్ మీదకి తీసుకురాకపోవడానికి కారణం అది. నెక్స్ట్ ఏవి అని అంటే అయితే మణికంఠ ఇక్కడ మళ్ళీ మనం అనుకోవచ్చు ఎప్పుడో మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయిన ఆదిత్య ఓమిని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. మిడ్ వీక్లో ఆదిత్య ఓమి ఎలిమినేట్ అయిపోతే వీకెండ్లో తీసుకుని వచ్చారు. తర్వాత మణికంఠను కూడా సేమ్ ఇలాగ అనారోగ్య కారణాలతోటే నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు అతను కూడా మళ్ళీ స్టేజ్ మీదకి తీసుకుని వచ్చారు. మరి గంగవ్వని ఎందుకు తీసుకుని వాళ్ళిద్దరూ మాట్లాడగలరు, వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇస్తే ఆడగలరు. సో వాళ్ళని తీసుకురావడం వల్ల యూజ్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆమెని తీసుకుని రావటం వల్ల అక్కడ ఏం మాట్లాడుతుంది అని అంటే టాస్క్లోని నామినేషన్స్ పాయింట్లో కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఆమెకి వయసు పెరుగుతుంది, ఆమెకి నిజంగా ఆమె నుంచి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అవసరమే లేదు. అది ఎందుకంటే ఆవిడ వచ్చింది ఉన్నంతలో ఆమె బాగానే ఆడింది. ఆమె ఎంత చేయగలదో ఆ వయసుకు మించి కూడా చేయాల్సినంత చేసింది. బిగ్ బాస్ వాళ్ళకి అవసరం ఉంది, రప్పించుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తారు. నువ్వు అసలు నాకు ఏం దిక్కు దిగవనా లేదమ్మా నువ్వు రావాల్సిందే అని అన్నారు అనుకో, మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ ఒక గెస్ట్గా వస్తుంది, శుభ్రంగా ఉంటుంది, వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు వద్దన్నప్పుడు పంపించేస్తారు. అంటే స్టేజ్ ముందుకు తీసుకురాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇది కావచ్చు. కానీ మరి టాస్క్ అట్లీస్ట్ టాస్క్ పెట్టకుండా సరే లాస్ట్ సార్ బాయ్ చెప్పండి నేను ఒకసారి చూపించచ్చు కదా అని అంటే మరి నిజంగానే దీని వెనక ఇందాక అడిగిన రీజన్ ఏమన్నా ఉందంటారా? అంటే స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత ఎంతో కొంత మాట్లాడాల్సింది అయితే ఉంటుంది. ఇంకా ఆమెతో అంత మాట్లాడించాల్సింది, ఆమె నుంచి ఏదన్నా ఫుటేజ్ ఏదన్నా వస్తుంది రావచ్చు అనేదే లేదు ఇంక అక్కడ. అంటే ఆమె మాట్లాడటానికి ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఇంకా అమ్మాయిని ఇంకా తీసుకురావటం అనవసరమనే అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గంగవ్వకి సంబంధించి మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదో రూమర్స్ ఇలాగ రకరకాలుగా ఆమె ఇల్లు ఏదో అడిగింది అని అడిగినప్పుడు అంటే ముందే నాగార్జున రూమర్ ఏంటంటే నాగార్జున ఆమెను కన్ఫెషన్ రూమ్కి పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి నువ్వు ఇలాగా అని అన్నప్పుడు లేదండి నేను ఉంటానండి హౌస్లో అని చెప్పేసి అని అన్నదంట గంగవ్వ. అప్పుడు లేదమ్మా ఇంకా నువ్వు వెళ్ళాల్సిందే అన్నట్టుగానే బలవంతంగానే గంగవ్వని హౌస్ నుంచి పంపించారు అనేది. అంటే బలవంతంగానే అంటే ఇంకా ఆమె నుంచి కంటెంట్ రావట్లేదు కాబట్టి వెళ్ళిపోవలసిందే అని చెప్పేసి అని అన్నప్పుడు నెక్స్ట్ ఈమె హౌస్లోకి వచ్చినప్పుడు కూడా నాకు వెళ్ళడం ఇష్టం లేదు వీళ్ళ పంపిస్తున్నారనే మాట చెప్పింది అని చెప్పేసి కూడా అని అన్నారు. ఇదంతా కొంచెం వరకు నమ్మే విధంగానే ఉన్నది ఇది. ఎందుకనంటే ఆమె ఎక్కడా కూడా నేను వెళ్తానని అని అనలేదు. ఇంకొకటి ఏంటంటే గంగవ్వ అనారోగ్యం కారణాల వల్ల పంపిస్తున్నాము అనేది
మనకు వాళ్ళు చెప్పింది మాత్రమే, అదొక స్క్రిప్ట్ లాగే కనబడుతుంది మనకి. కానీ నిజంగా గంగవ్వ అనారోగ్యంగా ఉన్నదని అంటే ఆ బ్యాక్గ్రౌండ్ టాస్క్లో అసలు చెంగులో అన్ని వేసుకుని వెళ్ళి మొత్తం వీళ్ళు ముగ్గురిని పక్క గెంటి పక్క ఉండదని చెప్పేసి గెంటి మంచి యాక్టివ్గా గేమ్ ఆడింది. గంగవ్వ ఎక్కడ అనారోగ్యంతో ఉన్నట్టుగా కానీ ఆమెకి వచ్చి డాక్టర్ పరీక్ష చేసినట్టుగా కానీ అయితే ఆమెకి ఫీవర్ రావటం ఇదంతా అయితే వాస్తవమే. కాకపోతే ఆమె ముందు రోజే కదా గేమ్ ఆడింది, యాక్టివ్గా ఉంది, మాట్లాడింది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు అవినాష్తో కలిపి గేమ్ ఎంత అయితే యాక్టివ్గా ఆడిందో నెక్స్ట్ ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే యాక్టివ్గా గేమ్ ఆడింది. మధ్యలో ఏమీ లేదు కానీ వీకెండ్లో ఆమె అసలు సూపర్గా ఆడింది, గట్టిగా మాట్లాడింది, ఆ పంచులు కానీ అన్నీ కూడా మంచిగా ఉన్నది. అలాంటి ఆమెను అనారోగ్య కారణంతో వెళ్ళిపోతుందని అంటే ఆమె కావాలని పంపిస్తున్నారు అనేది అయితే క్లియర్ అక్కడ. ఫీవర్ కి అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్ లో శివాజీ హ్యాండ్ కట్టేసుకొని వెళ్ళిపోతా అంటే కూడా దీన్ని కూర్చోబెట్టి వాళ్ళకి అంటే మనకి అవసరం ఎంత అవసరం ఉంది అనేది వాళ్ళకి అవసరం ఉంటే ఉంచుకుంటారు, లేదంటే పంపించేస్తారు ఏదో ఒక రీజన్తో చెప్పేసి. సో ఇదేందని అంటే ఈ నాగార్జున అడిగినప్పుడు ఇలాగ నేను ఫస్ట్ సీజన్లో మీరు నేను ఇల్లు గురించి అడిగినప్పుడు మీరు ధర్మ ప్రభువులు కాబట్టి డబ్బులు ఇచ్చారు, తర్వాత బిగ్ బాస్ వాళ్ళు కూడా కొంత డబ్బులు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నాను, అయితే ఈ సీజన్లో నా మనవరాలకు మాట ఇచ్చాను ఇల్లు కట్టిస్తానని చెప్పేసి అంటే సాయం చేయమని చెప్పేసి నాగార్జున అడిగినట్టు. నాగార్జున అంటే ఇంకా అసలు ఈమె ఇంకా అసలు స్టేజ్ మీద కూడా రాని పంపించేయండి అని చెప్పేసి సీరియస్ అయినట్టుగా ఉన్నది. సరే నిజంగా గంగవ్వ మీద నాగార్జున సీరియస్ అయ్యి ఆ మహా అయితే లాస్ట్ సీజన్లో ఇచ్చింది ఎంత 6 lakhs 7 lakhs ఇచ్చారు. ఆ 6 lakhs 7 lakhs మళ్ళీ అదే ఇస్తారేమో ఒకవేళ ఆమె అడుగుంటే గనక. అది పెద్ద అమౌంట్ కూడా కాదు, దానికి నాగార్జున మళ్ళీ సీరియస్ అయ్యి అంత అయితే సీన్ అయితే ఉండదు. అదంతా జస్ట్ రూమర్ గానే మనం, ఎందుకనంటే అప్పుడైతే గంగవ్వకి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది, కానీ ఇప్పుడు ఆమె ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఆమె ఛానల్లో కానీ లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఆమె కోట్ల రూపాయలు సంపాదించుకుంది, ఆమెకు వచ్చిన లోటేమీ లేదని చెప్పేసాను. అలా ఒకసారి లాభం పొంది తర్వాత నాగార్జున ఇల్లుకి హెల్ప్ చేయటము, బిగ్ బాస్ వాళ్ళు మళ్ళీ హెల్ప్ చేయటము, మళ్ళీ బిగ్ బాస్లో అన్నాళ్ళు జర్నీ చేసి అమౌంట్ కూడా ఎక్కువ రావటం, ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇల్లు కథ ఏదో ఆవు కథ చెప్పినట్టుగా మళ్ళీ ఇల్లు కథ చెప్పింది అని అంటే చెప్పి ఉండకపోవచ్చు ఆమె. సరే నిజంగా ఆవిడ అడుగుంటే కనుక నిజంగానే పోనీ నిజంగా ఈయన చేస్తున్నారు కదా అడిగితే ఏమున్నదిలే అని కూడా ఆ వయసు వాళ్ళకి అనిపించవచ్చు. అలా అడిగినప్పుడు నాగార్జున అంత సీరియస్ అయ్యి అంత అవసరం ఏమి కూడా ఉండదు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చింది 6 lakhs 7 lakhs అన్న దానికి 1 కోటి రూపాయల ప్రచారం జరిగింది. నాగార్జున ఫ్రీగా వచ్చింది ప్రచారం. గంగావకి ఇల్లు కట్టించాడు. ఇప్పుడు ఆమె కట్టుకున్న ఇంటిలో ఆమె కష్టార్జితం ఉంది, బిగ్ బాస్ వాళ్ళు వచ్చిన అమౌంట్ ఉంది, నాగార్జున ఇచ్చిన 6-7 lakhs అమౌంట్ ఉంది. ఈ 3 కలిస్తేనే గంగావి ఇల్లు అయ్యింది. కానీ అక్కడ ఏం వచ్చిందని అంటే నాగార్జున గంగావి ఇల్లు కట్టించారు అని చెప్పేసి ఆయన 7 lakhs ఇస్తే 1 కోటి రూపాయల ప్రచారం అది ఫ్రీగా వచ్చినట్టు లెక్క. కాబట్టి అలాంటి ప్రచారం అంత వచ్చినప్పుడు అది ఆయనకి నిజంగా ఒకవేళ అడిగుంటే గనక ఈయన బలే అడగమని చెప్పేసి ఇంకా అంత మంచి ప్రచారం వచ్చినప్పుడు అలాంటి ఛాన్స్ ఎందుకు ఉంటారు. మన ఇల్లు కట్టించాం, ఇప్పుడు మనవరాలు కట్టించా అన్నట్టుగానే ఆ పేరు వస్తుంది కదా. మనం ఇచ్చేది 6 lakhs 7 lakhs అయినా కూడా దాన్ని ఈయన ఓన్ చేసుకునే అవకాశమే ఉంటుంది. ఒకవేళ నిజంగా ఇదంతా మనం బయట వచ్చి రూమర్ కిందే లెక్క తప్ప ఆయన సీరియస్ అయిపోయి గంగవ్వని తిట్టు పంపించేశారు, రకరకాల తమ్ములైన్స్ కనబడుతున్నాయి మనకి, తిట్టు పంపించేశారు, అంత సీన్ అయితే ఉండకపోవచ్చు అసలు. అంటే ఒకటి మాత్రం నిజం, ఆమె ఉంటాను అని అంటే హెల్త్ బాగాలేదు కానీ ఉంటాను ఫ్యామిలీ వీక్ వరకు ఉంటానని చెప్పేసి మొదటి నుంచి అని అంటుంది. సో ఈ వారం కూడా తను ఉంటానని అడిగి ఉండొచ్చు, వీళ్ళు ఇంకా ఎందుకులే అని చెప్పేసి పంపించేసి ఉండటం వరకు అయితే వాస్తవం అయి ఉంటుంది ఆమె. ఎందుకంటే అయిష్టంగానే వెళ్ళింది అనేది మాత్రం వాస్తవమే. ఎందుకంటే మనకి క్లియర్ మనకు కనిపిస్తుంది ఆమె యాక్టివ్గా ఉన్నది. అంత మళ్ళీ అప్పటి వరకు బాగానే ఉన్నవి నాగార్జున ముందుకు వచ్చినప్పుడు ఎక్కిలు స్టార్ట్ అయినాయి, తేనుపులు వస్తున్నాయి, సాధారణంగా వచ్చినాయి, ముందు నుంచి ఆమెకు వస్తున్నాయి అని అంటే అనుకోవచ్చు. జ్వరం సడన్ గా వచ్చింది, ఎక్కులు సడన్ గా వచ్చినాయి, కాలు మంటలు సడన్ గా వచ్చినాయి, ఆ మంటలన్నీ మళ్ళీ నాగార్జున నోట పదే వచ్చినాయి. సో ఇదంతా ఒక స్క్రిప్ట్ లాగే అనిపించింది మనకి. కానీ అక్కడ వరకు నిజమే అయి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఇది అంతా మళ్ళీ ఇది మన సోషల్ మీడియా స్క్రిప్ట్ లాగే కనబడుతుంది. మళ్ళీ ఆమె అడగటము, ఈయన సీరియస్ అవ్వటము, స్టేజ్ మీదకి రాగానే అంటే అలా
ఛాన్స్ ఉంది కదా అక్కడ, ఆమెను ఎందుకు స్టేజ్ మీదకి రాలేదు, ఎందుకు ఏవి వేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది ఒక కట్టుకథలాగా అల్లారేమో అన్నట్టుగానే అనిపించింది. అంత అది తప్పితే మరి ఆమె అడగటం, నాగార్జున సీరియస్ అవ్వటం, తిట్టి పంపించే అంత సీన్ అయితే ఉండకపోవచ్చు. మొత్తానికి ఎవరి స్క్రిప్ట్ లో వాళ్ళు రాసుకుంటారు, Big Boss script వాళ్ళు play చేస్తున్నారు. అంతే. ఇంకా చూద్దాం కొత్త కొత్త స్క్రిప్ట్ లో ఏమన్నా చూస్తూ కూర్చో.